హలో అండి, అందరికీ వెల్కమ్ టు చంద్ర స్టడీ సర్కిల్. నిన్నైతే పీజీ సెట్ రిజల్ట్ అయితే వచ్చేసాయండి. సో అందరికీ మంచి ర్యాంకులు వచ్చాయని కోరుకుంటున్నాను. సో ఎవరైనా కానీ ర్యాంక్ ఎంత వచ్చిందనేది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే యూనివర్సిటీ మీరు చదవాలనుకున్నారు కామెంట్ చేస్తే వస్తుందా రాదని నేను ఆల్రెడీ పీజీ అయిపోయింది కాబట్టి ఎన్ని మార్కులు వచ్చాయి కాబట్టి మార్కులను బట్టి ర్యాంక్ ఉంటుంది కాబట్టి వస్తుందా రాదా అనేది నేను చెప్తాను. సో ఇవాళ టాపిక్ వచ్చేసంటే పీజీ సెట్ ఆల్రెడీ ర్యాంక్ కార్డ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ డాక్యుమెంట్ అంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి కౌన్సిలింగ్ ఏ డాక్యుమెంట్స్ కావాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా వచ్చేస్తే ర్యాంక్ కార్డ్ అనేది హాల్ టికెట్ అనేది మీ కాడ ఉండాలండి. సో ఎవరికైనా కావాలంటే ఇదిగో ఇక్కడ మీకు ఇచ్చేసాను, మీ ర్యాంక్ కార్డు కిందే ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు చూసుకోగలరు. సో ఫస్ట్ ర్యాంక్ కార్డు హాల్ టికెట్ కావాలి, పీజీసెట్ది అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండి, అంటే టీసీ కావాలి. మన డిగ్రీ కాలేజ్ చదివింది, డిగ్రీ సర్టిఫికేట్స్ అన్ని కంప్లీట్ మెమరాండమ్ అండ్ మార్క్స్ అంటే సో మనం కొన్ని యూనివర్సిటీ అయితే సెమ్ వైజ్గా ఉంటాయండి. సో ఫస్ట్ సెమ్ నుంచి 6th సెమ్ దాకా ఉంటే లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవన్నీ కావాలి, మొత్తం 7 కావాలి. లేకపోతే కొంతమందికి అయితే సిఎంఎం అనేది ఉంటుంది, అది ఒకటి ఉన్నా సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ సెట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి, 10th క్లాస్ మార్క్స్ ఒరిజినల్ మార్క్స్ది. మళ్ళీ తర్వాత టీసీ అనేవి అవన్నీ ఉంటాయి కదండి. మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, నీ ఆధార్ కార్డ్ కావాలి. సో క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అనేది కొత్త అప్డేట్ దాన్ని తీసుకోండి, ఆల్రెడీ సచివాలయంలో పెడితే ఏమన్నా వచ్చేస్తాయి. సో ఇంకా మన ఫర్దర్గా ప్రాసెస్ ఏమైనా ఉన్నా కానీ, ఏమన్నా మోడిఫై అవుతున్నా కానీ, ఏమన్నా వస్తున్నా కానీ అప్డేట్లు వెబ్సైట్లో నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. అలాగే వచ్చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అవసరం అవుతాయండి. సో అవన్నీ నేను చెప్పిన డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే ఇదిగో ఈ లిస్ట్ ఉంది కదండి, ఈ లిస్ట్ చూసుకొని ప్రతిదీ మీరు దగ్గర పెట్టుకోండి. కౌన్సిలింగ్ అయితే నాకు తెలిసి నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవ్వచ్చు అని, దానికి కూడా అప్డేట్ అనేది ఉంటుంది. నేను మీకు ప్రతిదీ అప్డేట్ అనేది చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ పెట్టుకోండి. సో నెక్స్ట్ ఏ యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ ఉంటాయి, మనకు వస్తుందా రాదని కొంతమంది అంటే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమన్నా ఫర్దర్గా ఏమన్నా డౌట్స్ వచ్చినా కానీ మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ప్రతి దానికి రిప్లై ఇస్తాను. లేకపోతే మన ఇన్స్టా పేజ్ అనేది ఉంటుంది, మన ఇన్స్టా పేజ్లో కూడా మెసేజ్ చేస్తే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.